టు డిబేట్. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇవాల్టి నుంచి ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. నేడు ఐఏఎస్ అరవింద్ కుమార్, రేపు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించనుంది. ఈ కేసులో వీళ్ళిద్దరి విచారణ కీలకం అవుతుందనే టాక్ వస్తోంది. మరోవైపు తనపై పెట్టింది లొట్టపీస్ కేసని కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. అవినీతే జరగనప్పుడు ఏసీబీ కేసు ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేయడంతో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. కేటీఆర్ కేసు అప్డేట్స్ పై ఈరోజు మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనకు డిబేట్ లో చర్చించడానికి అందుబాటులో ఉన్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, అలాగే పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి. సార్, లింగం యాదవ్ గారు నమస్తే అండి. ఫస్ట్ మీతోనే అండి. ఈ ఫార్ములా ఈ రేసు కేసులో ఒక పక్క ఈడీ దూకుడు పెంచుతుంటే మరో పక్క అసలు ఈ కేసులో పసే లేదంటున్నారు కేటీఆర్. అసలు అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది అని అంటున్నారు. మీరేమంటారు దీనికి? ముందుగా గుడ్ మార్నింగ్ అండి. జీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అదేవిధంగా కోపాంక్షలందరికీ నమస్కారం. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇవాళ ప్రజాస్వామ్యంలో బాధ్యతగా ఉండవలసినటువంటి అవసరం, బాధ్యత కూడా మా ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేకించి కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అవినీతి అక్రమాలని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను ఆనాడు యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇక ప్రత్యేకించి వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం ఏ విధంగా 10 ఏళ్ల జరిగిందనే దానికి ఇవాళ అందులో భాగంగానే ఇవాళ ఫార్ములా ఈ రేసులో ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా ఒక విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు వితౌట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా మరి ఏ విధంగా ఇచ్చిండు అనేదే ఇవాళ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ దీని మీద ఇవాళ మొన్ననే ఏసీబీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇవాళ ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఇవాళ కేటీఆరే కదా నన్ను అరెస్ట్ చేసుకో, నాకు భయమే లేదన్న వ్యక్తి మరి కోర్టుకి ఎందుకు పోయిండండి? అంటే నువ్వు అవినీతి చేసినావు. ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, కేటీఆర్ ఓరల్ అనుమతితో ఉంటే మేము 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ఇచ్చామని. ఆనాడు స్టేట్ గవర్నమెంట్ ఒక ఫెసిలిటేటర్ మాత్రమే, ఇట్స్ నాట్ ఎన్ స్పాన్సర్ కాదండి. ఆ హెచ్ఎండి నిధులని 55 కోట్లు పంపించారు విదేశీ కంపెనీకి. మరి దాని మీద జరిగింది వాళ్ళ అవినీతి జరిగింది, ఎంక్వైరీ జరుగుతుంది. నీకంత భయం ఎందుకు? నువ్వు అవినీతే చేయకపోతే నువ్వు మొన్ననే అన్నావు కదా, నేను జైలుకు పోయి నేను యోగా అయితా, స్లిమ్ గా అయితా, ఫిట్ గా అయితా అని చెప్పినావు. మరి వాళ్ళ హైకోర్టు పోయి ఎందుకు క్వాష్ పిటిషన్ చేసినావండి? దేనికోసం? ఎవరికి భయపడి? అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనంతా కూడా అవినీతి అక్రమాలు జరిగినాయి. ఇవాళ దాంట్లో ఒక్కొక్కటిగా ఇవాళ బయటకు వస్తున్నాయి. ఇవాళ మీరు చూడండి, కాళేశ్వరంలో అవినీతి, చేపల స్కామ్, గొర్రెల స్కామ్, విద్యుత్ కొనుగోలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కామ్, చివరకు టెలిఫోన్ ట్యాపింగ్. అంటే కాదేది అనర్హం అవినీతికి కేసీఆర్ 10 ఏళ్ల పాలన అన్నట్టుగా ఇవాళ ఏవి డిపార్ట్మెంట్ చూసినా అందులో అవినీతి అక్రమాలు జరిగినాయి. ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ కేటీఆర్, కవిత మధ్యలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరులో ఏది పడితే అది మాట్లాడుతుండు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి, ఒక పవర్ హంగ్రీ తోటి ఇవాళ కేటీఆర్ బాధపడుతుండ్రు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడు. కేటీఆర్ అవినీతి చేసిండు, డెఫినెట్ కూడా కేటీఆర్ జైలు పోవడం ఖాయం. దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం మళ్ళా సెంటిమెంట్ రాజకీయాలకు ఇవాళ కేటీఆర్ తెరలేసిండు. ఏది పడితే అదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఏదేమైనా ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. డెఫినెట్ కూడా చట్టాల మీద, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం మాది. డెఫినెట్ కూడా చట్ట ప్రకారమే ఇవాళ ఎంక్వైరీ అయింది. తొందరలోనే వెయిట్ చేయండి. ఏం జరుగుతుందో. మీకెందుకంత ఉలుకు? మీరు అవినీతి చేయకపోతే మీకంత ఎందుకు ఉలుకు? ఎందుకు కోర్టు కోసం హైకోర్టు పోయి ఎందుకు క్యాష్ పిటిషన్ వేసిరండి? ఇవాళ ఆ రోజు చెప్పిండు కదా, మరి ఇదే బీఆర్ఎస్ ఆఫీస్ లో పెట్టుకుని నన్ను అరెస్ట్ చేయని చెప్పిన వ్యక్తి ఇమ్మీడియట్లీ ఇవాళ భయపడిపోయింది. అంటే ఎన్ని చేసినా కూడా కేటీఆర్ తప్పించుకోలేడు. అవినీతి అనేది చాలా స్పష్టంగా జరిగింది. ఇవాళ దీని నుంచి తప్పించుకోలేడు కేటీఆర్. ఇవాళ కవిత కూడా కొత్త రాగం ఎత్తుకురు. వాళ్ళు మళ్ళా కల్వకుంట్ల కుటుంబం ఈ అవినీతి అక్రమాలు బయటపడుతుంటే దీన్ని డైవర్ట్ చేయడం కోసమే వాళ్ళు రోజుకు ఒక మాట మాట్లాడుతారు. ఇవాళ చూసాం మన బీసీలు. చిన్న విషయం చెప్పాలి,
10 ఏళ్లుగా ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారండి కవిత? ఆనాడు 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించింది ఇదే కేసీఆర్ కదా. మరి ఆనాడు కవిత ఎందుకో మాట్లాడలే? మీ నాన్న తగ్గిస్తే ఎందుకు నువ్వు ప్రశ్నించలే? ఇవాళ స్థానిక సంస్థలో బీసీలకు అన్యాయం జరిగింది కదా, దాని గురించి ఏనాడైనా మాట్లాడినవా? ఇవాళ పక్క రాష్ట్రాలలో, మహారాష్ట్రలో, తమిళనాడులో 69%, 59% రిజర్వేషన్ అక్కడ ఇంప్లిమెంట్ అయింది. మరి మీరు తగ్గించిరు, బీసీలకు అన్యాయం చేసింది మీరు. అంటే మీరు అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయని కొత్త డ్రామాలకు తెరలేసి ఇవాళ కవిత ఒకవైపు ఇవాళ వారసత్వ పోరు జరుగుతుంది. ఇవాళ బీఆర్ఎస్ కు అధినాయకుడు ఓడని, ఎందుకంటే కేసీఆర్ ఎట్లాగో ఫామ్ హౌస్ నుండు ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ నాయకుడు ఎవరు? అది కేటీఆర్, కవిత, హరీష్ రావు. వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య ధోరణిలో ఇక ఫ్రస్ట్రేషన్ లో ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. డెఫినెట్ కూడా కేటీఆర్ తొందరలోనే జైలుకు పోవడం ఖాయం. వెంకటరెడ్డి గారు, ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ దూకుడిని ఎలా చూస్తారు? మరోవైపు అసలు కేటీఆర్ ఇది లొట్టపిట కేసు అంటున్నారు, మీరేమంటారు? మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానలిస్టులకి నమస్కారం. ఇప్పుడు కేసు ఏసీబీ పెట్టిన కేసు లొట్టపీసి కేసు అయితే హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ ఎందుకు వేసిండు, పెద్ద పెద్ద లీడింగ్ లాయర్స్ ని ఢిల్లీ నుంచి ఎందుకు పిలిపించుకుంటున్నాడు, అక్కడ వాదనలు ఎందుకు వినిపిస్తున్నారు, దానికంటే ముందుగా ఎప్పటి నుంచో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లీకులు ఇస్తా ఉంది. కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పోతాడు అంటే ఆయన టైం తీసుకొని ఈ లోపల మరి వీళ్ళు ఎక్సర్సైజ్ చేసే ముందల ఆయనే పోయి ఢిల్లీకి పోయి పలుమార్లు రకరకాల లాయర్స్ కలిసి ఈ కేసు గురించి డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకొని వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద లీడింగ్ లాయర్ని తీసుకొచ్చి ఇక్కడ హైకోర్టులో వాదిస్తా ఉన్నారు. ఇక్కడ ఒకవేళ నిజంగానే అదే లొట్టపీస్ కేసు అయితే, అదే నిజంగానే పనికిమాల కేసు అయితే మరి పెద్ద పెద్ద లాయర్ని తీసుకోవాల్సిన అక్కర్లేదు, ఆయన ఫేస్ చేయాల్సిందే కదా. ఆయన ఒకవేళ తప్పు చేయకపోతే, ఆయన ఒకవేళ నిజంగానే చెప్పకపోతే డెఫినెట్ గా ఏసీబీ ముందుకు రావాలి, కేసుని మరి ఆయన ఫేస్ చేయాలి చెప్పాలంటే. కానీ ఆ భయం ఒకటి. అంతకుముందేమో మీరు ఏం చేసుకోండి, నన్ను జైలుకు పంపించండి, నేను యోగా చేస్తా, స్లిమ్ అవుతా, పాదయాత్ర చేస్తా, బయటకు వచ్చని చెప్పిండు. అక్కడ అదొక మాట చెప్పిండు. ఇంకొక మాట ఏమో ఇటువైపు పెద్ద పెద్ద లీడింగ్ లాయర్ని తీసుకొచ్చి క్వాష్ పిటిషన్ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజల్ని, తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అంటే తప్పు చేయకపోతే ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది? హైకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది చెప్పండి. ఒక్కసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. చిన్న విషయం చెప్పాలంటే, రెండవది, ఇదంతా కూడా ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే, దాని మీద లోతుగా దర్యాప్తు చేశాకనే, తర్వాత గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చాకనే, ఏసీబీ కానీ లేకపోతే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాకనే, తర్వాత దాంతో పాటుగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మరి ఈడీ కూడా ఇంట్రాగేట్ చేయడానికి మరి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నోటీసులు ఎందుకు ఇచ్చారు అంటే దాంట్లో ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంది. ఎందుకు అంటే అక్కడ 55 కోట్ల రూపాయలు నేనే పంపించమని చెప్పానని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ చెప్పినని చెప్పాడు కేటీఆర్. అదే మాటలు, అదే ఎవిడెన్స్ సరిపోతుంది కదండి. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో దొంగతనం చేసినప్పుడు, ఒక దొంగ పోలీసు వాళ్ళు దొరికినప్పుడు, అదే దొంగ నేను తప్పు చేశాను, నేనే దొంగతనం చేసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కదా, మరి అది ఎవిడెన్స్ కాదా? అది ఎవిడెన్స్ తీసుకోలేరా? అదే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంటాయి కాబట్టి కోర్టు డెఫినెట్ గా తెలుస్తాయి. అదే 55 కోట్ల రూపాయలు నేను పంపించమని చెప్పాను, పంపించారు. ఎట్లా పంపించారు? ఆర్థిక శాఖ అనుమతి లేదు, తర్వాత ఆర్బీఐ అప్రూవల్ లేదు, అక్కడ నుండి కేబినెట్ అప్రూవల్ లేదు, కేబినెట్ నోట్ లేదు, ముఖ్యమంత్రి గారికి లేదు. 55 కోట్లు మాత్రం ఫారెన్ కరెన్సీ రూపంలో మరి లండన్ బేస్డ్ కంపెనీ పంపించారంటే డెఫినెట్ గా ఎక్కడో దగ్గర మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందేమో ఒక ఆలోచన ఇప్పుడు ఉంది. కాబట్టి ఎవిడెన్స్ ఉందేమో అని చెప్పేసి ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తా ఉన్నారు, ప్రోబ్ చేస్తా ఉన్నారు. సో ఎందుకు అంటే ఇదే 55 కోట్లు లండన్ బేస్డ్ కంపెనీకి వెళ్ళిందా, అక్కడి నుంచి ఇంకో వేరే వ్యక్తుల అకౌంట్ లోకి వెళ్ళిందా, లేకపోతే అక్కడి నుంచి మళ్ళా ఇండియాకి ఏమైనా వచ్చిందా, అదే అమౌంట్ వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తే తెలుస్తుంది, దాని మీద ప్రోబ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏమైనా మనీ లాండరింగ్ జరిగితే మాత్రం డెఫినెట్ గా ఆయన మీద కేసు ఫైల్ అవుతుంది. యాజ్ పర్ ది కోర్టు ఆర్డర్స్ కానీ మిగతా జైలుకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. అదే లొట్టపీస్ కేసు అయితే, అదే పనికిమాల కేసు అయితే నిన్న ఏమన్నారు, మరి మీరు ఎందుకు ఈ అగ్రిమెంట్ ని రద్దు చేసుకున్నారని చెప్పి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి క్వశ్చన్ చేస్తా ఉన్నారు, సవాల్ చేస్తా ఉన్నారు.
ఒకవేళ నా మీద కేసు పెడితే మీ మీద కేసు పెట్టాలని అంటా ఉన్నారు. నేనేమంటున్నా అంటే అది కామన్ సెన్స్ కు ఆలోచిస్తే మీరు 2 సీజన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫస్ట్ సీజన్ అయిపోయింది, గ్రీన్ కో నెక్స్ట్ జెన్ కంపెనీ తోటి ఫస్ట్ సీజన్ అయిపోయింది. ఫస్ట్ సీజన్ అయిపోగానే రద్దు చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు లాభాలు రాలేదు, అక్కడ లాస్ అయ్యింది కాబట్టి. సో సెకండ్ సీజన్ కి ఎవరు లేరు, అక్కడ స్పాన్సర్స్ లేరు. అదే స్పాన్సర్ ఇక్కడ హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు మరి కట్టి మరి దాన్ని నడిపిద్దామని ప్లాన్ చేశారు. అదే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఆయన సొంత జాగీర్ లాగా, ఆయన సొమ్ము లాగా. ఎందుకంటే ఒకవేళ నిజంగానే హెచ్ఎండిఏ నుంచి అమౌంట్ పంపించాలంటే హెచ్ఎండిఏ అప్రూవల్ కావాలి. అక్కడ 10 కోట్ల కంటే ఎక్కువ పంపిస్తే అది అప్రూవల్ ఇక్కడ కావాలి, ఆర్బీఐ అనుమతి కూడా కావాలి. డెఫినెట్ గా ఫారిన్ కరెన్సీ రూపంలో ఎక్కడ పంపించినా కూడా డెఫినెట్ కావాలి. దానికోసమేనే కదా 8 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు, హెచ్ఎండిఏకి ఫైన్ వేశారు. ఎవరి డబ్బు ఇదంతా కూడా? కేటీఆర్ జేబుల నుంచి కడుతున్నాడా? ఇదంతా కూడా ప్రజల సొమ్ము, ప్రజలు కట్టాల్సిన ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ఏది పన్నుల రూపంలో ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయో ఇవన్నీ కూడా వేల కోట్లు, లక్షల కోట్లు తీసుకొచ్చి అప్పులు అన్ని తీసుకొచ్చి తెలంగాణని సర్వనాశనం చేసింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది. ఇది ఒక్కటే కాదు, బోలెడు ఉన్నాయి. ఈవెన్ ఓఆర్ఆర్ విషయంలో కూడా 30 సంవత్సరాల కోసం 7,500 కోట్లు మరి అప్పనంగా ఒక కంపెనీకి కట్టబెట్టారు. 30 సంవత్సరాలు 1,00,000 కోట్ల పైన వచ్చేది. ఇదంతా మన డబ్బు కాదా? తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే డబ్బు కాదా? ఎవరు ఇష్టం వచ్చినట్టు చేస్తూనే ఉంటారా? చేతిలో రాచరిక వ్యవస్థ ఇదేమన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ కాదా ఇది? ప్రజలు ఎన్నుకోబడి ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని చేతులు పెడితే ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటారు. ఇది ఒకటి కాదు, కాళేశ్వరం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకటి కాళేశ్వరం మీద గాని, మిషన్ భగీరథ గాని, కాకతీయ గాని, ధరణి భూముల మీద కూడా, ధరణి భూములు ఏ విధంగా కొల్లగొట్టిరో ఇవన్నీ కూడా టోటల్ గా రెట్రీవ్ చేయాలి. సాఫ్ట్వేర్ ఉపయోగించుకొని రెట్రీవ్ చేసి ఎప్పుడెప్పుడు ఓటీపీస్ జనరేట్ చేసిర్రో, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయో ఇవన్నీ కూడా బయటికి తీయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలని బాధ్యత మన మీద ఉంది, పార్టీలకు అతీతంగా ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత. ఏదో కేసులు పెట్టిరని చెప్పి ఎందుకు కేసులు పెడితే ఫేస్ చేయాలి కదా. ఒకవేళ నిజంగానే ఎవిడెన్స్ లేకపోతే, మీ దగ్గర ఎవిడెన్స్ ఉండి తప్పు చేయకపోతే డెఫినెట్ గా ఫేస్ చేయాల్సిందే. ఎక్కడైనా ఎవరైనా చట్ట పరిధిలో ఎవరైనా కూడా, చట్టానికి ఎవరు చుట్టం కాదు, చట్ట పరిధిలో అందరు సమానమే, అందరు బాల్ దాన్ని మన చట్టం మరి అది వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది ఒకవేళ నిజంగానే ఎవిడెన్స్ ఉంటే మాత్రం మరి జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రైట్. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. అయితే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ, ఈ ఏసీబీ దర్యాప్తు ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి దీనిపై? డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా వాస్తవంగా ఖచ్చితంగా ఏసీబీ దాని చర్యలు తీసుకుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ పరిధి, పెమా కేసు ఏసీబీ పరిధిలో రానప్పటికీ, కాకపోతే అక్కడ జిహెచ్ఎంసీ అవినీతి జరిగిందా లేదా అని చెప్పేసి, అంటే అసలు జిహెచ్ఎంసీ పరిధి 10 కోట్ల రూపాయలు ఉన్నాక కూడా మిగతా అమౌంట్ ఎట్లా పోయింది, ఏ రకంగా పోయింది అనే అంశాలని ఏసీబీ ఖచ్చితంగా దర్యాప్తు చేసే అధికారం ఉంది. పెమా ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా సిబిఐ కూడా వచ్చేస్తుంది. అట్లాగే పెమాకు సంబంధించిన అనేక చట్టాలు ఇవాళ చాలా కఠినంగా ఉన్నాయి. మామూలుగా ఆర్బీఐ అనుమతి లేకుండా ₹1 కూడా, కనీసం పిల్లల ఫీజు కూడా, ఇప్పుడు మా పాప ఫారెన్ లో చదివింది, పిల్లల ఫీజు కూడా మనం కట్టడానికి వీల్లేదు. మనం కనుక ఒక ఎక్సెస్ అయితే ఆ పరిమితికి మించి చేస్తే కనీసం వాళ్ళ ఆ కాలేజీ ఫీజు కూడా ఆ అనుమతికి లోబడి మాత్రమే కాలేజీ ఫీజులు కట్టాలి. బ్యాంకు పోయి మరీ బ్యాంకులోనే ట్రాన్సాక్షన్ చేయాలి. సో కాబట్టి వాళ్ళ ఇన్ని కోట్ల రూపాయలు అప్పనంగా అయ్యా జాగిర్ అన్నట్టుగా ఎవరు చేయడానికి లేదు. దిస్ ఇస్ నాట్ ద రాజుల పరిపాలన కాదు, లేదా ఇష్టరాజ్యంగా చేయడానికి ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రైవేట్ ఎస్టేట్. దేర్ మస్ట్ బి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవన్నీ కూడా పాటించకుండా నా ఇష్టరాజ్యంగా చేస్తా అని చెప్పడానికి, ఆర్థిక అరాచకం చేస్తా, తెలంగాణను సర్వనాశనం చేస్తా, నా కుటుంబ ఆదాయాలు పెంచుకుంటా, మేము అవసరం అనుకుంటే అమెరికా వెళ్ళిపోతా, ఇక్కడికి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేస్తా అంటే నడవదండి. ఇవాళ రేపు నడవదు. ఒకప్పుడు నడిచింది కావచ్చు కానీ ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు.
కాబట్టి ఎవరు ఆర్థికంగా నేరాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు కఠినమైన చట్టాలు వచ్చాయి కాబట్టి ఆ చట్టాలకు సంబంధించి వాళ్ళ ప్రజలు కడుతున్న ఈ పన్నులు జవాబుదారితనంగా వాళ్ళకు కస్టోడియన్ గా అప్పచెప్పారు కానీ దోపిడీ ఏమని అప్పచెప్పలేదు. సో దోపిడీ చేసిండ్రు వీళ్ళు, కాబట్టి దోపిడీకి కారణమైన వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము అప్పనంగా ఇష్టారాజ్యంగా 8 కోట్ల రూపాయలు ఇవాళ ఫైన్ రూపంలో కడితే అది ఏమన్నా అరవింద్ కుమార్ జేబులకెళ్ళి కట్టిండా, లేకపోతే కేటీఆర్ జేబులకెళ్ళి కట్టిండా, లేకపోతే ఇంకా ఎవరు దాంట్లో ఉన్న బిఎల్ఎన్ రెడ్డి జేబులకెళ్ళి కట్టిండా? సో కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రజల సొమ్ము అపనంగా చెల్లించడానికి, లేదంటే ప్రజల సొమ్ము దోసేయడానికి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద శిక్షలు పడాల్సిందే, మనీ రికవరీ కావాల్సిందే, ప్రజలకి ఆ ప్రజలకు మళ్ళీ డెవలప్మెంట్ లో భాగస్వామ్యంగా చేయాల్సిందే. కాబట్టి ఇట్లాంటి ఆర్థిక నేరాలను పాల్పడిన దోపిడీదారులందరినీ ఎవరైతే ఇప్పటిదాకా ఈ ఆర్థిక నేరాలు ఇప్పుడు ఈయన ఒక్కడే కాదు, నేనేమంటున్నానంటే తెలంగాణ భూమిని, తెలంగాణ సంపదనని దోచేసిన రాజశేఖర్ నుండి మొదలుకుంటే, చంద్రబాబు నుండి మొదలుకుంటే ఇవాళ కేసీఆర్ వరకు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇవాళ మొత్తంగా తెలంగాణ సంపదని, తెలంగాణ భూములని, తెలంగాణ డబ్బుని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి ఇష్టారాజ్యంగా ఇక్కడ మొత్తం ప్రపంచ నగరమైన హైదరాబాద్ ను హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరు మీద కావచ్చు, లేదంటే ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఏవైతే ఇప్పుడు దాకా జరిగిన ఆర్థిక నేరాలు ఉన్నాయో భూములను ఇష్టారాజ్యంగా పేదల 12,000 ఎకరాల దళితుల భూములను జిహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ ఆక్రమణ గురి చేసేసి వాళ్ళని పేపర్లు మార్చి కనీసం పాపం వాళ్ళ భూములు పేదలకు కనీసం అమౌంట్ కూడా చెల్లించకుండా ఇవాళ అప్పనంగా అమ్ముకున్న చరిత్ర ఇవాళ గత ప్రభుత్వాన్ని. సో కాబట్టి 12,000 ఎకరాలు గత ప్రభుత్వం చేస్తే చంద్రబాబు నాయుడు గాని, రాజశేఖర రెడ్డి గాని వీళ్ళంతా కూడా ఎవరైతే ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ కూడా ఇవాడి వాడు కూడా నేను మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే వెళ్ళిపోవాలని మాట్లాడితే ఇవాళ చాలా మంది మా తెలంగాణలో 90% సపోర్ట్ చేశారు, ఆంధ్రలో 90% వ్యతిరేకించారు. నేనేమంటున్నానంటే కామన్ క్యాపిటల్ పరిధి అయిపోయినాక కూడా మీరు మీ ఇష్టారాజ్యంగా ఉంటూ మా భూములలో మీరు స్టూడియోలు కడతారు, మీరు మా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వరు, మా డబ్బు అంతా కూడా ఇవాళ 1,000 కోట్ల రూపాయలు మీరు సంపాదనకు కారణమైంది కూడా మా డబ్బే. సో కాబట్టి మా డబ్బులు మాకు రాకుండా ఇవాళ ఎవరైతే ఇష్టారాజ్యంగా తన అరాచకాన్ని పాల్పడుతూ ఇక్కడ ట్యాక్సులు కట్టకుండా ఇక్కడ భూములకు రేట్లు పెంచుకొని వాళ్ళు ఇక్కడ డబ్బంతా తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటా ఇవాళ తెలంగాణకి తీరని అన్యాయం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఏవైతే 5 కుటుంబాలు 5 కులాలు ఉన్నాయో అట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నా నేను ఈ సందర్భంగా. ఇవాళ కేటీఆర్ మీదనే కాదు, కేసీఆర్ కుటుంబమే కాదు, మొత్తం ఆంధ్ర దోపిడీ పెట్టుబడిదారులు ఎవరైతే దోపిడీ చేశారో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ అన్ని కూడా కేసులన్నీ బయట పెట్టాలి. వాళ్ళు ఆర్థిక విధ్వంసాన్ని పాల్పడరు, ఈ భూదందాలకు పాల్పడరు, ఇక్కడ తెలంగాణ సర్వనాశనం చేసిన చరిత్రలో వాళ్ళది కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలకు దక్కాలి, తర్వాతనే 75% మనకే దక్కాలి. మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు అంటే వాళ్ళకు చట్టపరంగా వాళ్ళకు దక్కాలి తప్ప ఇలా తెలంగాణ సంపదను దోపిడీ చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిన బాధ్యత ఉంది, ఇంక్లూడింగ్ మన తెలంగాణలో కూడా, మన తెలంగాణ పాలకులు కూడా. అదే చెప్పారు కాళోజీ గారు, ఎవరైతే ఇప్పుడు మన ప్రాంతేతరులు దోపిడీ చేస్తే ప్రాంతం అవతల తరిమేయండి, ప్రాంతం వాడి చెప్తే ఇక్కడనే తరిమి పెట్టండి. అంటే ఇక్కడ వాడు దోపిడీ చేసినా అక్కడ వాడు దోపిడీ చేసినా ఖచ్చితంగా శిక్ష అనేది జరగాల్సిందే, పడాల్సిందే. ఇవాళ ఈ విషయంలో స్పష్టంగా మనం ఏదైతే జరిగిన అవినీతిని బయటకు తీయాల్సిందే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే ప్రజల తెలంగాణ. రైట్ రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ కేటీఆర్ ఎంత లొట్టపిట కేసు అన్నా లోపల మాత్రం బీఆర్ఎస్ భయపడుతున్నది, బీఆర్ఎస్ శ్రేణులు అని కొంత టాక్ వినిపిస్తోంది. ఏంటి, నిజమే అంటారా? నమస్తే అండి. జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఆ కేసు విషయంలో కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, కోర్టు ఇవన్నీ కూడా జరుగుతుంది. సరే, ఇందాక మిత్రులందరూ మాట్లాడిందని అయితే దాని గురించి, కేసు గురించి టిఆర్ఎస్ కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ టిఆర్ఎస్ నాయకత్వం కానీ భయపడాల్సింది ఏం లేదు, భయపడుతున్నది ఏం లేదు. ఎందుకు అంటే సరే మీ ఇవాళ ఆ విషయంలో ఏదైనా ఉంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమైనా ఉంటుంటే ఉండొచ్చు, కాదంటలేను నేను వ్యక్తిగతంగా. కానీ జరిగినటువంటి వ్యవహారంలో ఆర్థికంగా
అవినీతి అన్నది ఆస్కారం లేదు అక్కడ. ఎందుకు అంటే ఈ ఫార్ములా అన్నది ఇవాళ ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ దాన్ని న్యూ జనరేషన్ కి సంబంధించి ప్రమోట్ చేయడం కోసము దానికోసం అందరూ పోటీ పడుతున్న తరుణంలో ఎఫర్ట్ పెట్టి, ఎందుకంటే 2000 సంవత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేసి అది చేయలేకపోయిండు. మళ్ళీ అవకాశం వచ్చి తీసుకొని దాన్ని వెంటబడి ఒక ప్రయత్నం చేసిండు. అందులో భాగంగా ఒక ఫేస్ కండక్ట్ కూడా చేయడం జరిగింది. తెలుసు అది అందరికి. దాని వచ్చినటువంటి ఇంపాక్ట్ ఏంది, దాని తర్వాత ఆ కాంటెక్స్ట్ లో వచ్చినటువంటి ఇంపాక్ట్ ఏంది, మనకి ఏ విధంగా ఉపయోగపడింది అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ, తెలంగాణలో ఇంత ఆర్థికంగా పెట్టుబడులకు కానీ. ఎందుకంటే ఆ నేపథ్యంలోనే ఆ వారంలోనే అమర్ రాజా బ్యాటరీస్ దాదాపు 9,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి మహబూబ్నగర్ లో. అట్లాగే ఇంకొకటి 2,500 కోట్లు, ఒకటి 1,300 కోట్లు, దాదాపు సుమారుగా 15,000 కోట్లు వచ్చింది. దాన్ని కండక్ట్ చేస్తున్నట్టు అది ఎలక్షన్ సందర్భంలో వచ్చినప్పుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈవెంట్ మేనేజర్ ఉన్నటువంటి ఈ ఈవెంట్ మేనేజ్ చేసినటువంటి స్పాన్సర్స్ ఉన్నటువంటి అతను, నాకు వ్యక్తిగతంగా నా సంస్థకి ఏం లాభం జరగలేదు, దీనివల్ల నాకు ఆర్థికంగా ఏం ప్రయోజనం జరగలేదు, తెలంగాణకు లేక అక్కడ ఉన్నటువంటి దానికి జరిగింది తప్ప మాకు ఉపయోగం జరగలేదని ఆ స్పాన్సర్ ఆ టైంలో తప్పుకున్నాడు. అది వెంటనే ఏంటంటే మిగతా వాళ్ళు పోటీ పడదాన్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వెంటనే అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ అదంతా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ముందైతే ఇంకెవరికి పోకుండా మనకున్నటువంటి దాన్ని మనం తెలంగాణకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ముందైతే దాన్ని హోల్డ్ చేద్దామని హెచ్ఎండిఏ నుంచి దానికి సంబంధించినటువంటి ఇచ్చిండు. 50 crores సమ్ ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్ 53 54 crores ఏదో ఉన్నది ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ ఉంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి. ఆ సంస్థ కూడా చెప్పింది మాకు డబ్బులు వచ్చినాయి అని చెప్పి మాకున్నది. తర్వాత దురదృష్టవశాత్తు ఏమి జరిగిందంటే ప్రభుత్వం మారటం వల్ల అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కుట్రపూరితంగా కక్షపూరితంగా దాన్ని ఈ ఫార్ములా రేషన్ అనేది ఏంటంటే అప్పటికి కేటీఆర్ గారు దాన్ని ఒక ప్రెస్టీజియస్ గా ఒక ఆర్గనైజ్ చేసింది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం కోసం ఏంటంటే దాన్ని ఈ ఫార్ములా నిర్వాహకులు కలిసినాక కూడా దాన్ని ఆయన డినై చేసి దాన్ని లోపల పెట్టి డినై చేసి దాన్ని చేయకుండా ఏంటంటే దాన్ని బ్రేక్ చేయడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. ఇక్కడ ఉన్నది దాంట్లో జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో 5 పైసలు కేటీఆర్ గారి అకౌంట్ కానీ లేకపోతే ఆయన సంబంధించినటువంటి సంస్థ కానీ లేకపోతే ఇంకెవరకు కానీ రాలే. ఏ సంస్థ అయితే ఉన్నదో దానికే మాకే వచ్చింది అని చెప్పేసి అది అఫీషియల్ కూడా వాళ్ళు చెప్పింది. ఆ సంస్థ మా అకౌంట్కే వచ్చింది, మాకు వచ్చింది మేము అని చెప్పింది. దాని మిగతా అమౌంట్ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పింది కూడా అది ఆయన దాని నిర్వాహకుడు. మిగతా అమౌంట్ మాకు ఇంకో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఫిబ్రవరిలో దానికి సంబంధించినటువంటిది ఈవెంట్ జరగాల్సిందే అని చెప్పేసి ఉంది. కానీ ఇక పొలిటికల్ గా రాజకీయంగా ఇష్టపూర్వకంగా ఇది చేయటం వల్ల అది కొంత ఏంటంటే సమస్య వచ్చింది. ఇక్కడ ప్రొసీజరల్ గా బిజినెస్ రూల్స్ లో ఇంత ఏమన్నా దానికి సంబంధించినటువంటి విధి విధానాలలో ఏమన్నా పొరపాట్లు జరుగుంటే జరగవచ్చు, కానీ నయా పైసా అవినీతి జరగలేదు, అది వాస్తవము. అందుకే కోర్టు దానికి ఏసీబీ కేసు అంటే ఏదైనా అవినీతి డబ్బులు ఇచ్చినా ఏదైనా చేసినా తీసుకున్నా ఇచ్చినా కూడా ఎక్కడ క్లియర్ గా ఆ సంస్థ మా అకౌంట్ కే వచ్చింది, అకౌంట్ డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది, మా అకౌంట్ కే వచ్చింది, మా దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి మాకు ఇచ్చిందని కూడా చెప్పింది. చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు ఇందాక వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆర్బీఐ ఇవన్నీ మిగతా టెక్నికల్ విదేశీ కరెన్సీ ఇవన్నీ అంటున్నారు కదా, అవి ఆఫీసర్స్ ఎందుకంటే ఎప్పుడే కూడా ఒక పొలిటికల్ అథారిటీ పొలిటికల్ రిప్రజెంటేటివ్ చూసుకోరు. అది ఓ ఆఫీసర్ బిజినెస్ రూల్స్ కానీ లేకపోతే విధి విధానాలకు సంబంధించినటువంటి వివరాలు కానీ ఫైల్ మూవ్మెంట్ అంతా కూడా ఆఫీసర్ చూసుకోవాలి. ఆ ఎలక్షన్ టైంలో ఆ ఆఫీసర్స్ దానికి సంబంధించినటువంటి అయితే ఇక్కడ ఇందాక బీజేపీ మిత్రుడు ఒక మాట మాట్లాడిండు, ఆ డబ్బులు ఎక్కడికి పోయింది అని స్పష్టంగా ఆ సంస్థ చెప్పింది, మా అకౌంట్ కే వచ్చినాయి, మా దగ్గర ఉన్నాయని చెప్పింది. ఒకటి నేను వాళ్ళ ఆ మిత్రుడు ఇందాక మాట్లాడిండు ఏదో మొత్తం మీద డబ్బులు ఇది జరిగిన 54 ఇచ్చింది, దేనికోసం ఇచ్చింది నిజము, వాళ్ళు మేము తీసుకున్నాం అన్నది నిజం. అక్కడ ఇంకా వేరే ఇంకేం లేదు, ప్రజల డబ్బు ఇదని పెద్ద. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ దేశంలో 100 మంది కార్పొరేట్ సంస్థల కోసము బీజేపీ గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వము
16 లక్షల కోట్లని బ్యాంకులకు బ్యాంకులకు వేవ్ ఆఫ్ చేసింది. అది ప్రజల సొమ్ము కాదా? ఎవడిచ్చి అధికారం బీజేపీకి, నరేంద్ర మోడీకి? అది ప్రజల సొమ్ము. 16 లక్షల కోట్లు ఈ దేశంలో. ఇంతకంటే ఆర్థిక విధ్వంసం ఉంది, ఇంతకంటే ఆర్థిక దోపిడీ ఉంది, ఇంతకంటే ఆర్థిక నేరమేముంది? బీజేపీ ఇది ప్రజలకు చెప్పిందా? మీరు ఏం చెప్పారు ఎన్నికల అధికారంలోకి వచ్చామంటే ముందు? దేశంలో విదేశీ బ్యాంకుల్లో ఉన్నటువంటి, స్విస్ బ్యాంకుల్లో ఉన్నటువంటి ప్రతి పైసా తెచ్చి ప్రతి పేదవాడికి, భారతదేశంలో ఉన్న పేదవాడికి 10 లక్షల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. అబద్ధమా? మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. బీజేపీ నాయకులు 16 లక్షల కోట్లని ఈ దేశంలో ప్రజల సొమ్మాది. 16 లక్షల కోట్లని అప్పనంగా 110 కార్పొరేట్ సంస్థలకి రద్దు కట్టబెట్టి ఇవాళ పెద్ద సత్యహరిచంద్రుడు మాటలు మాట్లాడుతున్నారు. రైట్. ఇవాళ ఈ దేశంలో ఈ దేశంలో ఇప్పటికీ అప్పు ఎంత ఉందండి? 1,60,65 లక్షల కోట్లని అప్పులు చేసి పెట్టారు. ఒక తెలంగాణలోనే అప్పయినట్టు మాట్లాడుతున్నారు. కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఈ తెలంగాణని అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవడం కోసం 70 సంవత్సరాల్లో విధ్వంసం చేసిరు ఆ సమైక్యాంధ్ర పాలకులు. పునర్నిర్మించుకోవడం కోసము, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు పెంచుకోవడం, ఉత్పాదక రంగం పెంచుకోవడం కోసం. రవికుమార్ గారు, రైట్. లింగం యాదవ్ గారు, మీరు చెప్పండి. ఇందాక వెంకటరెడ్డి గారు అంటూ ఈ కాంగ్రెసే కేటీఆర్ కి అరెస్ట్ అంటూ ముందు హింట్ ఇచ్చుకుంటూ వచ్చింది అంటే ఒక రకంగా కేటీఆర్ ని జాగ్రత్త పడేలా చేసింది అని అంటున్నారు. మీరేమంటారు? ఇంటో అనేది మేము ముందే చెప్పాను, మా మేనిఫెస్టో యాజ్ ఎ మెంబర్ గా మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై, అవినీతి అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నాం. ఇవాళ నేను చెప్పినట్టే ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ కాళేశ్వరంలో గానీ, విద్యుత్ కొనుగోలులో గానీ, మిగతా ఆర్థిక విధ్వంసం, భూదందాపై ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి చాలా స్పష్టంగా ఇందులో అవినీతి జరిగింది, క్విట్ పోల్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది. ఇవాళ 55 కోట్లే కాదండి, దీని అనుకున్నటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ 55 కోట్లు అంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇదేదో చిన్న విషయం అట. ఇప్పుడు తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్మండి, చెమట చుక్కలతోటి సంపదను పోగు చేస్తే దాన్నంతా కేసీఆర్ ఫ్యామిలీ బినామీలంతా ఇవాళ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇవాళ 55 కోట్లు ఏదో చిన్నగా. ఇవన్నీ అదే చెప్తున్నాండి. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నియంతృత్వంలో లేవు మనం. నువ్వు 55 కోట్లు కాదు, 10 రూపాయలు ఇచ్చినా కూడా ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఇది చట్ట ప్రకారం నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి. నువ్వు ఎవరు అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా, కేబినెట్ అప్రూవ్ లేకుండా, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎవరిని ఎట్లా దాన్ని ట్రాన్స్ఫర్ చేసిరండి విదేశీ కంపెనీకి? ఇంకోటి, ఇది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అప్పుడు ఒక ఫెసిలిటేటర్ మాత్రమే, దీంట్లో స్పాన్సర్ కాదు తెలంగాణ రాష్ట్రం. మీరు ఇవన్నీ చాలా స్పష్టంగా కనబడ్డారు. అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, కేటీఆర్ ఓరల్ ఆదేశాలతోంటే ఈ మనీ ట్రాన్స్ఫర్ జరిగిందని. దీన్ని మళ్ళీ బుకాయించుకొని మాట్లాడితే ఎట్లండి? ఇవాళ ఇదే కేటీఆర్ కదా, మన ఏమన్నాడు, నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకో అన్నాడు. మరి ఎందుకు హైకోర్టు పోయినావు? ఎందుకు క్వాష్ పిటిషన్ హైకోర్టులో? ఏం భయమైంది మరి ఎమ్మటే? అంటే నువ్వు చేసినావు. ఇవాళ అందరూ అంటారు 55 కోట్లే కాదు, దీని అందుకే మొన్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు, దాదాపు 600 కోట్ల పైన ఇవాళ లావాదేవీలు ఉన్నాయి. ఇవాళ అన్ని బయటకు వస్తాయి, వెయిట్ చేయండి, తొందర ఎందుకు మీకు? ఇవాళ ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడాడు. ఇవాళ గత 10 ఏళ్లలో కూడా బీజేపీ ఏ విధంగా చేసిందో మన అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఇవాళ విదేశీ నల్లధనం తెస్తారు. అందుకే కదా ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. తెలంగాణలో ప్రత్యేకించి తెలంగాణ ఇస్తే ఏమొస్తుంది అనుకుంటే 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది కదా. ఇవాళ అందుకే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. మీరు దాని గురించి మాట్లాడండి. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ నుంచి బయటకే రాడు. ఇవాళ వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్యాల పోరులో ఏది పడితే అది ప్రభుత్వం మీద మాట్లాడడం తప్ప కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే మరి ఎంక్వైరీ అటెండ్ కమ్మను. నువ్వు ఫేర్ గా ఎంక్వైరీ అటెండ్ గా. నువ్వు భయమేంది? నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కోర్టుకు ఎందుకు పోయినావు? నీ సూటిగా ప్రశ్నిస్తున్నా. కోర్టుకు పోవాల్సిన అవసరం కేటీఆర్ కి ఏమొచ్చింది? నువ్వు పెద్దగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు కదా, దమ్ముంటే అరెస్ట్ చేసుకొని. మరి ఎంక్వైరీ వెయిట్ చేయి, తొందరలోనే నిజాలు బయటకు వస్తాయి కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే, దయచేసి ఏదో ప్రభుత్వాన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినంత మాత్రంలో కాదు, మీరు ఇలా అవినీతి అనేది చాలా స్పష్టం. ఇది ఒకటే కాదండి, 10 ఏళ్లుగా తెలంగాణలో ఏ విధంగా విధ్వంసం జరిగిందనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అంటే కేటీఆర్ పాలన ఎట్లుందో. ఇవాళ గొర్రెల స్కామ్ అండి. ఒక 2 వీలర్ మీద ప్రపంచంలో ఎక్కడైనా ఒక 2 వీలర్ మీద 21 గొర్రెల్ని క్యారీ చేయగలుగుతారా అండి?
ఇది తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్లలో పాలనలో జరిగినటువంటి విధ్వంసం, ఎంతగా ఆర్థిక విధ్వంసం జరిగిందని ఇది నేను చెప్పడం కాదు, ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్. కేసీఏసీబీ కేసు కూడా చేశారు. ఇక కేటీఆర్ తెలంగాణ బ్రాండ్ గురించి మాట్లాడుతారు ఇప్పుడే బీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్ తీసుకొచ్చిన బ్రాండ్ ఏందండి? తెలంగాణకు కొత్తగా బ్రాండ్ అవసరం లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఐటీ ఇక్కడ తీసుకొచ్చిన నేదునమల్ల జనార్దన్ రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ లెగసీని కంటిన్యూ చేసిరు. కానీ కేటీఆర్ తెచ్చిన బ్రాండ్ ఏం తెలుసా అండి? ఇక్కడ మీ స్టూడియో పక్కనే ఉంది, టానిక్. టానిక్ అంటే తెలంగాణలో మేమంతా విలేజ్ నుంచి వచ్చినాం. టానిక్ అంటే మా పెద్దలందరూ చెప్తారు దేని టానికో, కానీ టానిక్ అనే కల్చర్ ని తీసుకొచ్చింది కేటీఆర్. డ్రగ్స్ కల్చర్ ని తీసుకొచ్చింది కేటీఆర్. సన్బర్గ్ అనే కల్చర్ ని తీసుకొచ్చింది దీనికి కేటీఆర్ బ్రాండ్ టానిక్ బ్రాండ్. నా తెలంగాణకు కాదు, తెలంగాణ ప్రజలే బ్రాండ్. ఇక్కడ ఎవరు అవసరం లేదండి. తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, న్యాచురల్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా RRR ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో తీసుకొచ్చి దీనికి ఇవాళ పెట్టుబడులు వచ్చినాయి. మీరు కొత్తగా ఏం చేసింది లేదు. మీరు ఏం చేయకపోగా తెలంగాణ వనరులన్నీ కూడా దోచుకున్నారు కదా. ఇవాళ 2014లో కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎంతండి? ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎంతండి? కేటీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎంతండి? కవితే చెప్పింది కదా నాడు, నేను ఉండడానికి ఇల్లే లేదు, రెంట్ హౌస్ లో ఉన్నా. ఇవాళ వాళ్ళ ఆస్తులు ఏంటండి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకే ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది, వెయిట్ చేయండి. మీరు ఎందుకంత భయపడుతున్నారు? ఉలికెందుకు మీకు? మీరు తప్పే చేయకపోతే ఇవాళ ప్రభుత్వం ఫేర్ ఎంక్వైరీ చేస్తుంది, ఈడీ కేసు అయింది, ఎంక్వైరీ పోండి, రేపు తెలుస్తుంది కదా. అంతే తప్ప ఏది పడితే ఏదో ఎమోషనల్ గా మాట్లాడి సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని మళ్ళా కొత్తగా డ్రామాలకు తెరలేపిరి ఇవాళ కేటీఆర్, కవిత. వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. దాని వాళ్ళకి నాయకుడు కూడా దిక్కు దివాలా లేదు. ఇవాళ ఆ బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు ఎవరు, ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలంగాణ ప్రజలకే తెలియదు. సోదర, మా నాయకుడు ఎవరన్న సంగతి మీరు ముందు మీ నాయకుడు తెలుసుకోండి. అందుకే దాటి గురించి మాట్లాడండి. ఎందుకు మీ నాయకుడు మరి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందన్నా? ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకోవడమా? చెప్పండి మరి. కేసీఆర్ గారు ఏం చేయాలో కేసీఆర్ గారికి తెలుసు, అన్ని బాగా తెలుసు. ఏం మాట్లాడతారన్నా? మీరు ఒక జర్నలిస్ట్ ఉన్నారు, హామీలని ఏం మాట్లాడుతున్నారు? మీరు ప్రతిపక్ష నాయకుడు బాధ్యత చెప్పంటే ఏం మాట్లాడతారు? అమలు చేయడం అమలు చేస్తున్నాం కదా. నీ 10 ఏళ్ల పాలనకు మా సంవత్సర పాలనకు చర్చ పెట్టు. ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేయడం మానేసేయండి. ఏం మాట్లాడుతున్నా? భయపెట్టి సంవత్సర కాలంలో ప్రజల్ని భయపెట్టి పరిపాలన చేయటము, బెదిరించి పరిపాలన చేయటం తప్ప ఎవరు చేసిరు? మీ 10 ఏళ్ల పాలన ఇవాళ వస్తుంది కదా, వెయిట్ చేయండి. మీ సంవత్సర కాలంలోనే దేశ చరిత్రలోనే చేయనటువంటి అభివృద్ధి సంక్షేమం చేశాం. మీరు 10 ఏళ్ల చేయనటువంటి అభివృద్ధి ఇవాళ ఒక సంవత్సరంలో చేశాం. 55,000 ఉద్యోగాలు ఇచ్చాం, 21,000 కోట్ల రుణమాఫీ జరిగింది. రవికుమార్ గారు వలసలు, లక్షల మంది వలసలు కర్మ పట్టించిండ్రు. ఏది మీ 10 ఏళ్లలో అదే కదా విధ్వంసం. ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలు మీ 10 ఏళ్ల కాలంలో జరిగినాయి. విద్యార్థులకు ఉద్యోగాలు రాలే. యూనివర్సిటీలో పోదాం, ఒక్కొక్క యూనివర్సిటీని దస్తు పట్టించారు. ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి. యువతకు భరోసా ఇస్తుంది ప్రభుత్వం కదా. రైతులను ఆదుకుంటుంది ప్రభుత్వం. మహిళలకు ఆదుకున్నటువంటి ప్రభుత్వం మాది. తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో ఆత్మహత్య లేకుండా ఉన్నది. మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? నా చదువుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ రికార్డు చూడు, తెలంగాణ దేశంలోనే రైతుల ఆత్మహత్యలో 2వ స్థానం ఉంది. ఇది నేను చెప్పడం కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్పింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చూడు. ఇప్పటికి ఎందుకే కొట్టిరు? ఇప్పటికి మీరు చెప్పినటువంటి 60 లక్షల మంది రైతులకి 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయలే? ఇక 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో తెలుసులే అన్న. 10 ఏళ్లలో ఇవాళ మేము చేసినాం కదా, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. సంవత్సర కాలంలోనే దేశంలో ఎవరు చేయనటువంటి ఘనం ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసింది కదా. మీ ఆత్మహత్యలో మీ ప్రభుత్వంలో ఏనాడైనా రైతులను ఆదుకుర్రా? రైతులను కనీసం ఆదుకుర్రా? మీ 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇచ్చిరా? ఇక్కడ పక్కన ఎవరు మీ ముఖ్యమంత్రి గారి ఊరికి పోయి, మీ మంత్రి ఊరికి పోయి అడుగుదాం పదండి. అందుకే కదా కేసీఆర్ ముఖం చూపించుకోలేకనే కదా, కేసీఆర్ ముఖం చూపించుకోలేకనే ఫామ్ హౌస్ లో పడుకుంటూ మీరు పెద్దగా మాట్లాడతారు. ఏందన్నా నిజం కాదు, ఏం నిజం కాదో తెలుసు. యూనివర్సిటీకి రండి, చూద్దాం ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా. ఇవాళ పోదాం. 10 ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? సంవత్సర కాలంలో మేము ఇచ్చిన 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ గారు కేవలం ఇప్పటికి ఇచ్చినటువంటి 50,000
ఏం మాట్లాడతావన్నా? నీకు ప్రభుత్వానికి నీకు డిఫరెన్స్ తెలియదేమో. ఉద్యోగాలు మీరు ఎందుకు ఇవ్వలే మరి? ఇదే ఉద్యోగాలు మీకు పోవచ్చు కదా. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరండి? పేపర్ లీకేజీలు ప్యాకేజీ లెక్క అమ్ముకురు, బయటాని లెక్క పల్లి బఠాని లెక్క గ్రూప్ 1 పేపర్ అమ్ముకున్న చరిత్ర మీది. ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేయలేదు. ఏం మాట్లాడుతావు? నీకు అర్థం ఏం తెలుసా? నీకేం తెలుసు? ఏం మాట్లాడతావు? నీకు తెలుసా? నీకు గవర్నమెంట్ తేడా తెలియదు. ఏం మాట్లాడతావు? గవర్నెన్స్ కు గవర్నెన్స్ తేడా. అరే ఆ ఉద్యోగాలు ఎందుకు వెళ్ళే మరి? ఆయన మరి ఆయన ఏం మాట్లాడుతావు? కనీసం అవగాహనతో మాట్లాడు. అరే 10 ఏళ్ల మంది నువ్వు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలే? ఎవరు అడ్డుకురు? నోటిఫికేషన్ ఏమే నోటిఫికేషన్? ప్రభుత్వానికి గవర్నెన్స్ ఇట్లా మాట్లాడు. తేడా తెలియదు. సంవత్సరం లోపే 50,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నీ 10 ఏళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో చెప్పి ఇప్పుడు నీవు 10 ఏళ్ళు ఇచ్చినావు. అరే ఇక్కడే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసైన్ చేసిన దుర్మార్గులు కదా. ప్రవళికనే ఇక్కడే సరిపోయిందండి. ఒక ఉద్యోగం రాలేదని వెంకటరెడ్డి గారు, రవికుమార్ గారు, మీ కేసీఆర్ బాయ్ మీరు ఏం మాట్లాడుతారో కనీసం తెలుసుకొని మాట్లాడు. మీ మీద గౌరవం ఉంది. ప్రభుత్వానికి గవర్నెన్స్ కు తేడా తెలియదు. అరే నోటిఫికేషన్ ఇస్తే మరి ఉద్యోగాలు ఎందుకు ఎవడు అడ్డుకున్నాను? రవికుమార్ గారు మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు ఉద్యోగాలు? ఏ మాత్రం తెలియదు. కనీసం ఉట్టిగానే వేగ్ ఇచ్చిన ఉద్యోగాలు ఉద్యోగాలు డేటా చర్చించడానికి ఎన్ని ఇచ్చినావు? రవికుమార్ గారు వెయిట్. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. వెయిట్ వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. 10 ఏళ్లలో ఎందుకు ఇదే నోటిఫికేషన్ చేయొచ్చు కదా. చేత కాలేదా? భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నిమిషం ఉండండి. ఉద్యోగాలు ఎందుకు మరి అడుగుదప్ప. యువతకు ఉద్యోగాలు మీ 10 ఏళ్ళలో చెప్పిద్దప్ప. రండి మీ కేసీఆర్ రమ్మను, ప్రతిపక్ష నాయకుడిని రమ్మను. ముందు నీ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకురా. ప్రతిపక్ష నాయకుడిని తీసుకురా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో చర్చించడానికి మేము సిద్ధం. సంవత్సర కాలంలో రైతులకు మేమేం చేసినాం? వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. యాదవ్ గారు వెయిట్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ఏం తెలుసు నీకు? వెయిట్ ప్లీజ్ స్టాప్ ఇట్. రవికుమార్ గారు వెయిట్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. రవికుమార్ గారు వెయిట్. 1,67,000 ఉద్యోగాలు చేస్తున్న విషయం అందులో సగం మంది ఒక దఫా ప్రమోషన్ కూడా తీసుకున్నారు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. యాదవ్ గారు వెయిట్. యాదవ్ గారు వెయిట్. పబ్లిక్ చేరది వీళ్ళు మాట్లాడే అర్థం కాదండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఈ ఆర్గ్యుమెంట్ వల్ల పబ్లిక్ చేరదు. ఇది ఏంటంటే ఏదైనా ఉంటే క్లియర్ గా మెసేజ్ ఇవ్వాలి. తప్పితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలో భారతదేశం మొత్తం కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతోటి ప్రధానమంత్రి వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ ఏమంటుందంటే 100 కార్పొరేట్ కంపెనీలకి మీరు 100 కోట్లు కట్టబెట్టారు కదా. దాని గురించి చెప్తున్నాను. సో అధికారంలోకి వచ్చాక ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్లాలి వాళ్ళకి తెలుసు. కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలుసు ఎన్ని లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి మరి అభివృద్ధికి ఇచ్చారో. 10 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో మరి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించి ప్రతి ఒక్కటి గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చూసాం. గ్రామీణ వ్యవస్థలో ప్రతి ఒక్కటి రోడ్ల దగ్గర నుంచి లైట్ల దగ్గర నుంచి ఈవెన్ శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే కట్టించారు. ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసు. అవన్నీ కూడా దాంతో పాటుగా
మరి రోడ్స్ కానీ, హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ ఇవన్నిటి కూడా మరి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్రం ఇది సుభిక్షంగా ఈ విధంగా ఇంత పెద్ద రోడ్ల మీద మనం తిరుగుతున్నాం అంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. ఇవన్నీ కూడా ఎవరు కాదనలేరు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ అప్పులు ఎవరు ఇచ్చారు, అప్పులు కట్టింది ఎవరు, ఎవరికి ఇచ్చారు అప్పులు అన్ని లక్షలు చెప్తున్నారు కదా. మరి అప్పులు ఏ ప్రభుత్వం ఉంది ఆ టైంలో, ఎవరిచ్చారు, ఏ కంపెనీలకు ఇచ్చారు వాళ్ళు చెప్పట్లేదు. సో అది చెప్పాలి ముందు. ఎందుకంటే ఆ అప్పులన్నీ ఇచ్చింది వేరే ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో కాదు. 2014 తర్వాత కాదు, 2014 తర్వాత ఎంత రికవర్ చేయాలో అంత రికవర్ చేసాం, ఎంత రిట్రీవ్ చేయాలో అంత రిట్రీవ్ చేసాం. అదంతా కూడా తెలుసు వాళ్ళకి. ఎందుకంటే పనికి మళ్ళీ కంపెనీస్ కి రకరకాలుగా కంపెనీస్ కి మరి గత ప్రభుత్వం ఇచ్చిన అప్పులన్నీ కూడా మేము కాదు మాఫీ చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళు కట్టట్లేదు కాబట్టి గా మరి ఎవరేం చేయాలి, ఎవరు ఏం చేస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏమనుకున్నామండి, నిధులు నీళ్లు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. 45 లక్షల మంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుంటే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ సరిపోతాయి చెప్పండి, ఏ విధంగా సరిపోతాయి? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 45 లక్షల మంది నిరుద్యోగులకి ఏదో ఒక రకంగా ఆల్టర్నేటివ్ గా స్కిల్ ట్రైనింగ్ కానీ లేకపోతే జాబ్ ట్రైనింగ్ కానీ ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే దానికోసం కదా, మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కదా. మరి దాని గురించి పట్టించుకోలేదు ఎందుకు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు పట్టించుకోలేదు? ఇదే మరి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ఫ్యామిలీకి ఇన్ని ఆస్తులు, ఇన్ని ఫామ్ హౌజులు, ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా బినామీల పేర్ల మీద ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇవన్నీ కూడా వాటి మీద ఎంక్వైరీ జరగకూడదా? ఈ డబ్బంతా కూడా మరి ఈ నిరుద్యోగులకు ఎందుకు పంచలేదు? వాళ్ళు ఎందుకు బాగుపడతా ఉన్నారు? ఇదంతా కూడా రిట్రీవ్ చేయొద్దా? ఇదంతా కూడా రికవర్ చేయకూడదా? వాళ్ళ మీద చట్టం ప్రయోగించకూడదా? కేసులు పెట్టకూడదా? ఇవన్నీ కూడా చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వేరు, భారతదేశం వేరు. తెలంగాణ రాష్ట్రం మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అండి. ఇదంతా కూడా నీళ్లు దగ్గర 6,70,000 కోట్ల రూపాయలు మరి అప్పులు తెచ్చి దేనికోసం ఖర్చు పెట్టారు? 1,50,000 1,40,000 చిల్లర కోట్ల రూపాయలు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టారు. ఏ విధంగా ఏమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు? ఇష్టం వచ్చినట్టుగా, ఇష్టానురీతిగా ఏది మన రాచరిక వ్యవస్థలో నేను చెప్పిందే వేదం అన్నట్టుగా, నేనే ఇంజనీర్ని, నేనే డ్రాఫ్ట్స్మెన్ని, నేనే ఆర్కిటెక్ట్ అన్నట్టుగా మొత్తం కూడా టోటల్ గా ఫెయిల్యూర్ ప్రభుత్వం ఏదంటే కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో. వీళ్ళు చేసింది 1 కాదు 2 కాదు. ఈవెన్ ధరణిలో కూడా చూస్తే ఇప్పుడు ధరణి తీసుకొచ్చింది ఎవరో పనికి వాళ్ళ కంపెనీకి ఇచ్చారు. తీసుకొచ్చి ఆ టెర్రరిస్ట్ కంపెనీ, డిఫాల్టెడ్ కంపెనీ, ఫిలిప్పీన్స్ కంపెనీకి తర్వాత మళ్ళీ అంటగట్టుకుంటూ పోయారు. ఆ ధరణి కంపెనీ ఎవరి చేతిలో ఉండేది? అది ఎవరి చేతిలో పెట్టారు దాన్ని తీసుకొచ్చి? ఎక్కడ పడతా ఇవన్నీ కూడా ధరణిలో వేల ఎకరాలు కూడా మట్టుమాయం అయిపోయినాయి. భూదాన్ ల్యాండ్స్ కానీ, ఎండోమెంట్స్ ల్యాండ్ కానీ, ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ రకరకాలుగా ఇవన్నీ కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది, రిట్రీవ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బ్లాక్ చైన్ ఉపయోగించి దాన్ని రిట్రీవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద ఏ టైంలో ఎక్కడ ఓటీపీలు జనరేట్ చేసి మరి దాన్ని వేరే బినామీల పేర్ల మీద పోయినాయో అవన్నీ కూడా రిట్రీవ్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తులు. ఇవన్నీ కూడా ఇంకొక మాట చెప్పాలి, నిన్ననే పెద్ద డిస్కషన్ అయింది. డిసెంబర్ 30-31 రోజు అంటే ఏ విధంగా లిక్కర్ సేల్స్ టార్గెట్ చేసిర్రో మనందరికి తెలుసు. నిన్న పేపర్లో కూడా వచ్చింది. దగ్గర 1,000 కోట్ల రూపాయలు టార్గెట్ అండి. 1,000 కోట్ల రూపాయలు తాగించాలి తెలంగాణ ప్రజల్ని. 1,000 కోట్ల రూపాయలు 2 రోజుల్లో మరి దాన్ని జనరేట్ చేయాలంట. ఇది తాగుడు తెలంగాణ తీసుకొచ్చింది. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, తెలంగాణ రాష్ట్రం వచ్చాక మనకి లిక్కర్ మీద ఆదాయం 12,703 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎంతండి? 40,000 కోట్ల రూపాయలు. దాని తర్వాత 21-22కి వచ్చేవరకు 25,585 కోట్ల రూపాయలు. అంటే మొత్తం డబుల్ అయిపోయింది. లిక్కర్ సేల్స్ పెంచి బెల్ట్ షాపులు 100 కొద్ది బెల్ట్ షాప్ దగ్గర ఇప్పుడు మొత్తం టోటల్ గా 2,620 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు పెంచి బీర్ షాపులు, బార్ షాపులు, రెస్టారెంట్లు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చి పడేసి మొత్తం తాగుడు తెలంగాణ చేసింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం ఇదంతా కూడా చేసింది. ఇష్టం వచ్చినట్టుగా ఇస్తారా మీరు? తాగుడు తెలంగాణ తయారు చేస్తారా? తాగుడుకి అలవాటు చేస్తారా వీళ్ళందరినీ? దేనికోసం? ప్రజలు, చిన్నపిల్లలు కూడా ఇప్పుడు తాగుడుకి ఎక్కడ ఒకప్పుడు ఊర్లల్లో, గ్రామాల్లో డబ్బా కొట్లలో పేపర్మెంట్లు, చాక్లెట్లు దొరికేవి. ఇవి అవి దొరకట్లే ఇప్పుడు.
మొత్తం టోటల్ గా లిక్కరే దొరుకుతుంది. ఈ వాటర్ బాటిల్స్, బీర్ బాటిల్స్, పిల్లల యువతంతా కూడా చెడిపోతా ఉన్నారు. ఇదే కొనసాగించేది మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని దీనికోసమేనా? ఇది అరికొట్టొద్దా? దాంతో పాటుగా డ్రగ్స్, గంజా ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవ ముందు బెల్ట్ షాపులు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పారు. ఇది జరగట్లేదు అవన్నీ కూడా. దానికి మళ్ళీ టార్గెట్ పెంచుతా ఉన్నారు. 1000 కోట్లు పెంచాలంట. 31 తారీఖు 1000 కోట్ల టార్గెట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. దాంట్లో 400 కోట్ల రూపాయలు ఒక్కరోజు వచ్చాయి. ఇదంతా కూడా అరికట్టాల్సిన బాధ్యత ఇప్పుడు తీసుకోవాలి. నేను ఏం చెప్తున్నా అంటే, పార్టీలకు అతీతంగా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, యువత అభివృద్ధి కోసం మనందరం కూడా పాటుపడాలి. కన్స్ట్రక్టివ్ గా ఐడియాస్ తీసుకుని చెప్పాలి, సూచనలు సలహాలు అని ఉంటే వాళ్ళని బాగుపరిచే విధంగా మనం మాట్లాడాలి. కానీ కొట్టుకుంటూ రాదండి. తెలంగాణ రాష్ట్రం ఎన్నికల వరకే ఇదంతా కూడా. ముందు మనం ఏం చేయాలి, ఎవరికి ఏం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది దాని. వినోద్ కుమార్ గారు, మీరు చెప్పండి. అసలు అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడానికి కేటీఆర్ అంటున్నారు. అసలు అవినీతి లేకుండా కేసు సృష్టించగలరా? అవినీతి లేకుండా, నేను పొగ లేకుండా ఏమంటూ చూడండి, నిప్పు లేకుండా పొగ వస్తుందా? రాదు కదండి. ఇప్పుడు నీకు అవినీతి లేనప్పుడు నువ్వు క్వాష్ పిటిషన్ ఎందుకు వేసుకున్నావు? ఇప్పుడు అక్కడ అవినీతి జరగలేదని నీవు అనుకున్నప్పుడు క్వాష్ పిటిషన్ సంబంధం ఏంది? నీకు తెలుస్తుంది కదా, అక్కడ రేపు విచారణలో బయటపడుతుంది కదా. నీకెందుకు క్వాష్ చేసినావు? క్వాష్ చేసినావు అంటేనే అర్థమైంది అంటే క్వాష్ పిటిషన్ వేస్తున్నావు అంటేనే నువ్వు ఇవాళ అది తప్పుడు కేసు అని వేసినట్టు అర్థం. తప్పుడు కేసు అని వేసినప్పుడు నువ్వు అసలు ఫస్ట్ కోర్టుకే పోను అని చెప్పినావు. నేను కోర్టుకే పోను, కోర్టులోనే పోవాల్సిన అవసరం లేదు, నన్ను అరెస్ట్ చేయండి, నేను రెడీగా ఉన్నా, నేను పక్కగా అవుతా, నేను 100 రోజులు ఉంటా, లేకపోతే ఇంకా ఉంటా, అందులో ఉంటా, నేను యోగా చేస్తా అని చెప్పిందే నువ్వు. ఇవాళ క్వాష్ పిటిషన్ ఎందుకు వేసినా? మరి పోయి యోగా చేయదు లోపల చేసుకోండి. ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది కదండి, జరగాల్సిన ఇప్పుడు సంస్థలను పెట్టుకున్నది, ఏసీబీలో పెట్టుకుందే విచారణ కోసం మనం పెట్టుకున్నాం కదా. మన సంస్థల్లో అవినీతి జరిగినప్పుడే కదా విచారణ చేపట్టేది. జరగనప్పుడు ఎట్లా విచారణ చేపడుతున్న వాళ్ళు? అసలు ఏమాత్రం ఎవిడెన్స్ లేకుండా కేసు బుక్ అవుతుందా? ఏమాత్రం ఎవిడెన్స్? అది ఆర్డినరీ పర్సన్ ఏమన్నా? కేటీఆర్ గారు ఏమన్నా ఆర్డినరీ పర్సనా? ఆయన ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు. ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు కదండి కేసులు ఇష్టం నాటి బుక్ చేసి పోలీసులు లోపలేయడానికి. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ దాంట్లో కొంత అవినీతి జరిగింది మాట వాస్తవము. అవినీతి కాకపోయినా ఫెమా అయితే ఉల్లంఘన జరిగింది. ఖచ్చితంగా రేపు అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే 10 కోట్లకే నీకు అధికారులు కూడా ఎట్లా ఇస్తారండి? కేటీఆర్ చెప్పినంత మాత్రాన అరవింద్ కుమార్ ఎట్లా తప్పించుకుంటాడండి? కేటీఆర్ పేరు చెప్పుకొని, కేటీఆర్ పేరు చెప్పి నేను తప్పించుకుంటే అరవింద్ కుమార్ నడవదు కదా. అరవింద్ కుమార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక నార్త్ ఇండియన్ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా దోపిడీ చేసి ఇవాళ ఈ నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ అయితేంది, అరవింద్ కుమార్ అయితేంది, మొన్నటిదాకా ఉన్న ఆయన ఎవరైతే చీఫ్ అది ఉన్నాడు కదా, చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు చూడండి, సోమేష్ కుమార్ అయితేంది, వీళ్ళంతా ఏంటంటే దోపిడీదారులు. మొత్తం తెలంగాణ సంపదనంతా దోపిడీ చేసి దోపిడీదారులకు అండగా నిలబడి ఇవాళ తెలంగాణలో ఆర్థిక విధ్వంసానికి కారకులైన వీళ్ళంతా ఈ ఐఏఎస్ ఆఫీసర్లంతా కూడా. సో కాబట్టి నాయకత్వము అట్లనే తయారైపోయింది, ఐఏఎస్లు అట్లనే తయారైపోయింది. ఐఏఎస్లు అన్న కనీసము చట్ట ప్రకారంగా ఉండాలి కదా, చట్ట పరిధిలో పనిచేయాలి కదా. ఎందుకంటే రేపు ప్రభుత్వాలు పర్మనెంట్ గా ఉండే కదా, ఐఏఎస్లు చాలా కాలం ఉంటారు కదా ఉద్యోగాలలో. మరి వాళ్ళన్నా కనీసం మరి మేము రూల్ సార్ ఈ రూల్ ఒప్పుకోదని చెప్పాలి కదా. అంటే నీకు పరిమితులు 10 కోట్లే ఉంటే నువ్వు అదనంగా ఎట్లా చెక్ మీద సంతకం పెడతావు? సో కాబట్టి ఇవాళ ఖచ్చితంగా అక్కడ ఉల్లంఘన జరిగింది, ఆర్థిక ఉల్లంఘన జరిగింది, RBI రూల్స్ వ్యతిరేకంగా అక్కడ ఈ ఫార్ములాలో జరిగింది కాబట్టి ఇవాళ ఏసీబీ ముందుకు వచ్చింది. ఏసీబీ కేసు పెట్టడానికి ముందు కదా, ఒక ప్రభుత్వం కక్షపూరితంగా మాత్రమే చేస్తుంది అనడం కంటే కూడా నువ్వు నిజాయితీ పరుడు అయితే నిరూపించుకోండి. రేపు కాళేశ్వరం విషయంలో కావచ్చు, మిగతా విషయాలు అన్నింటిలో కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ రేపు కేసులు అయిన తర్వాత కూడా నిజాయితీ నిరూపించుకోండి. అయితే కాకపోతే నేనేమంటున్నానంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒక ఫార్స్ గా మారదంటున్నా, కేసులు ఒక ఫార్స్ గా మారద్దంటున్నా. కేసులు ఒక ఫార్స్ గా మారకుండా తెలంగాణ సంపదను దోపిడీ చేసిన ఎవరైనా సరే, నేనైతే ఇప్పుడు అంటున్నా, రాజశేఖర రెడ్డి నుండి మొదలుకుంటే ఆర్థిక విధ్వంసం జరిగింది, అక్కడికి వెళ్ళి మొదలైతే బాబు నుండి రాజశేఖర రెడ్డి, బాబు తర్వాత కేసీఆర్, ఈ ముగ్గురు నుండి కూడా ఇవాళ పూర్తి ఆర్థిక విధ్వంసం తెలంగాణలో జరిగింది. సో కాబట్టి వాటన్నిటి మీద సమగ్రంగా విచారణ చేపట్టగలిగితే భూములు కానివ్వండి, ఇవాళ తెలంగాణ భూములు కానివ్వండి, తెలంగాణ సంపద కానివ్వండి, తెలంగాణ వనరులు కానివ్వండి, తెలంగాణలో అన్ని కూడా దోపిడీకి గురైనాయి.
సో కాబట్టి ఇవి దోపిడీ గురైన వాటి అన్నిటి మీద విచారణ చేపట్టి వాటి దగ్గరికి వెళ్ళే డబ్బులు కూడా రికవరీ చేయించి అది మళ్ళా తెలంగాణ అభివృద్ధి కోసం కేటాయించగలిగితే రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు. లేదంటే బాబు డైరెక్షన్ లో నడిచి బాబు కోసమే పనిచేసేసి మాత్రమే పనిచేస్తే మాత్రము బాబు ఎంత విధ్వంసం చేశాడో ప్రజలందరూ తెలుసు. తెలంగాణ ఎడారి కావడానికి వినోద్ కుమార్ గారు అయితే కేటీఆర్ అదిగో ఇదిగో కేటీఆర్ అరెస్ట్ అన్నారు గతంలో, అలాగే కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమన్నారు. అంటే ఈ ప్రచారాలన్నీ అసలు ఎవరికి ఏం లాభం అంటారు? నేనేమంటానంటే ఇప్పుడు అది ఆంధ్రాకు లాభం చేకూర్చే విధంగా ఉండద్దు అంటున్నాను. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఇవాళ హైడ్రా పేరు మీద తీసుకొచ్చి ఆంధ్రాకు లాభం చేకూర్చే విధంగా అక్కడ భూములు వాళ్ళు అంటే ఇక్కడ భూములకు ధరలు లేకుండా ఇక్కడ పడగొట్టేసి ఇవాళ అక్కడ భూములకు ధరలు పెరిగి అక్కడ క్యాపిటల్ సిటీని డెవలప్ చేసుకొని అక్కడ ఆ రకంగా జరగద్దంటున్నా. హైడ్రా అనే దానికంటే హైడ్రా వల్ల పెద్ద ఉపయోగం జరిగిందని నేను అనుకోను. ఎందుకంటే హైడ్రా కంటే ముందు చట్టాలు ఉన్నాయి. చట్టాలు మున్సిపల్ చట్టం ఉంది. హైడ్రా కంటే ముందు మన దగ్గర అది అటవీ హక్కుల చట్టం ఉంది. సో ఇవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేసి ఉంటే ఇవాళ భూమి ఇంత దుర్మార్గంగా కబ్జా గురయ్యేది కాదు. నాళాలు ఇంత దుర్మార్గంగా హైదరాబాద్ సిటీ అంతా కూడా కబ్జా గురయ్యేది కాదు. నాళాలన్నీ కూడా క్లోజ్ అయిపోయేది కాదు. వర్షం వస్తే ఆ మొత్తం సముద్రంగా మారేది కాదు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే కేవలం కేసీఆర్ హయాంలో ఒక్కటే జరిగింది కాదు. ఇదంతా గత ప్రభుత్వం అంటే గతంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇవాళ జరిగింది. వాళ్ళంటే ఆంధ్ర వాళ్ళు చేశారు దోపిడీ. మరి తెలంగాణ వాడిగా నువ్వు ఎట్లా దోపిడీ చేస్తావు? నువ్వెట్లా ఆర్థిక విధ్వంసానికి పాల్పడతావు? నువ్వెట్లా ఈ తెలంగాణలో వనరులను ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్తావు? నువ్వెట్లా ఇంకా మెగా కృష్ణారెడ్డికి లాభం చేకూర్చే విధంగా చేస్తావు? నువ్వెట్లా సీమాంధ్రాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తావు? ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా విషయాలలో ఆంధ్రాలోకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇప్పుడు తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు తెలంగాణ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ బాగుపడాలంటే ఆంధ్ర వాళ్ళ గుత్తాధిపత్యం పోతేనే కదా బాగుపడేది. ఇక్కడ సినిమా బాగుపడాలంటే కూడా ఇక్కడ అవకాశాలు ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ కల్పిస్తేనే కదా. ఇవాళ తమిళనాడులో ఫిల్మ్ ఇండస్ట్రీ అంత డెవలప్ అవడానికి కారణం ఏంది? తెలంగాణ అక్కడున్న వాళ్ళకి ముందు అవకాశాలు కల్పిస్తున్నాయి కదా. కేరళ లోకల్ సినిమాలకు అవకాశాలు కల్పిస్తున్నాయి కదా. ఇవాళ దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలలో వాళ్ళ లోకల్ సినిమాలు, లోకల్ సంస్కృతి, లోకల్ భాష ఇవన్నీ వాటికి ప్రియారిటిస్తూ ఇవాళ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి తెలంగాణ సినిమాలకు గానీ తెలంగాణ భాషకు గానీ అంటే సినిమా ఇవన్నీ జరుగుతుంది. మరి వాటన్నిటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఇలా రేవంత్ రెడ్డి మీద ఉంది. అలా వాళ్ళకే మళ్ళీ వత్తాసు పలుకుతానంటే ఎట్లా అనేది రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రవికుమార్ గారు ఫైనల్ గా చెప్పండి, ఈడీ విచారణని ఎలా ఎదుర్కొనబోతున్నారు? ఇప్పుడు వినోద్ కుమార్ గారు ఒక మాట చెప్పింది. ఎందుకంటే ఆయన న్యాయరంగంగా మీద ఒక నిష్ణాతుడు, మంచి విస్తృతమని క్వాష్ పిటిషన్ ని వేసుకోవటం అనేది ఇది ఒక ఫేక్ కేసు, దీనివల్ల అనేటువంటి దాని మీద విచారణ. నిజంగా కేటీఆర్ గారి వాదన నమ్మితే కోర్టు నిర్ణయం తీసుకుంటది. లేదు ఇది అబద్ధం అనుకున్నప్పుడు కేటీఆర్ గారు చెప్పింది అబద్ధం అనుకున్నప్పుడు ప్రొసీడ్ కమ్మని చెప్తుంది. అంతేగాని అది ఖచ్చితంగా ఎవరికైనా క్వాష్ పిటిషన్ అనేది దానికి ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ ఉన్నది చట్టం అనుమతించినటువంటిది. దాంట్లో అది ఒక న్యాయ పోరాటం బిగినింగ్ అక్కడనే బదులవుతుంది. వినోద్ కుమార్ గారికి ఆ విషయం స్పష్టంగా తెలుసు. అందుకే కేటీఆర్ గారు ఇది ఫేక్ కేసు, దీంట్లో నా మీద రాజకీయ కక్షపూరితంగా చేసింది దీన్ని అని చెప్పేసి ఇది అని తన వాదనని బలంగా వినిపించింది. కోర్టు జడ్జి గారు 7th కు చేసిండు. అది రెండవది ఈడీ ఏదైనా ఖచ్చితంగా దాంట్లో ముందు అది రాజకీయ ప్రేరిత కక్షపూరిత చర్య అని చెప్పి కక్షపూరితంగా బనాయిస తీసుకుంటున్నటువంటి కేసు అని చెప్పిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా అసలు హైకోర్టు నుంచి ఏదైతే వస్తుందో ఫైనల్ గా 7th కు జడ్జిమెంట్ రిజర్వ్ అయింది కాబట్టి ఆ తర్వాత వచ్చిన దాన్ని కూడా తప్పనిసరిగా ఈడీ దగ్గర ఫేస్ చేస్తాం, సిబిఐ దగ్గర ఫేస్ చేస్తాం, ఎక్కడైనా కూడా ఏదైనా తప్పనిసరిగా ఫేస్ చేయాల్సిందే. దానికి ఎట్లా ఉన్నది అది చేస్తే ఖచ్చితంగా ఒకటి మాత్రం ఏంటంటే ఖచ్చితంగా కేటీఆర్ గారిని ఏ విధంగానైనా జైల్లో పంపించాలని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అది ఫ్యామిలీ పార్టీ, రేవీ పార్టీ అని చిత్రించడం కానీ, లగచర్ల బాధితులు రోడ్డెక్కి ధర్మ పోరాటం వాళ్ళకి మద్దతుగా లింగం యాదవ్ గారు, కేటీఆర్ అరెస్ట్ అనేది ప్రచారమేనా, నిజమవుతుందంటారా?
ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ డెఫినెట్ గా ఇవాళ అవినీతి జరిగింది, ఇవాళ స్పష్టంగా ఎవిడెన్స్ కనబడుతున్నాయి. ఇవాళ విదేశీ కంపెనీలకు ఏ విధంగా 55 కోట్ల రూపాయలు ఇవాళ కేటీఆర్ అనుమతితోంటే ఇవాళ కేబినెట్ అనుమతి లేకుండా ఆర్బీఐ అనుమతి లేకుండా పంపించడం అనేది చాలా స్పష్టంగా ఎవిడెన్స్ ఉన్నాయి. డెఫినెట్ కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, తొందరలోనే జైలుకు పోవడం ఖాయం. ఇవాళ వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా మళ్ళీ కేటీఆర్ దీని మీద సెంటిమెంట్ రాజకీయాలు మళ్ళీ ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇవాళ చట్ట ప్రకారమే కేటీఆర్ అరెస్ట్ కాబోతుండు, జైలుకు కూడా వెళ్తుండు తొందరలోనే. ఇందులో ఎలాంటిది కూడా లేనే లేదు. ఆయన ఎన్ని డ్రామాలు చేసినా కూడా బీఆర్ఎస్ కవిత కేటీఆర్ మళ్ళా కొత్త సెంటిమెంట్ రాజకీయాలు చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు కేటీఆర్ ని నమ్మే పరిస్థితిలో లేడు, జైలు పోయడం ఖాయం. రైట్. కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా డెఫినెట్ గా చేస్తాం, మేము చేసాం కదా. ఇవాళ 420 హామీలు ఇచ్చిండ్రు. అరే నువ్వు- రైతు డిక్లరేషన్ అని నీకు అది తెలియదేమో, మేనిఫెస్టో మా ఎన్ని హామీలు చదువుకో. జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎవరు ఆపరు? హామీల మీద దృష్టి పెట్టండి. గాడిలో పెడుతున్నావు. మీరు 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ వస్తున్నాయి గాడిలో పెడుతున్నావు. టైం లేదు ప్లీజ్ వెంకటరెడ్డి గారు ఫైనల్ గా 1 వార్ లో చెప్పండి. ఫైనల్ గా 1 లైన్ లో చెప్పండి. టైం అప్. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా 1 లైన్ లో చెప్పండి. ఈ ఫార్ములా కేసులో ఏదైతే 55 కోట్ల రూపాయలు ఏదైతే పంపించారు లండన్ బేస్డ్ కంపెనీకి ఫారెన్ కరెన్సీ రూపంలో, డెఫినెట్ గా ఈడీ గానీ లేకపోతే ఏసీబీ గానీ ఏదైతే దర్యాప్తు చేస్తా ఉన్నారో ఫేస్ చేయాల్సిందే, డెఫినెట్ గా ఫేస్ చేయాల్సిందే. దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు తీయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి డెఫినెట్ గా ఎంక్వైరీ చేసి ఇవంతా కూడా రికవర్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాల్సింది. ఫైనల్ గా ఈడీ తన పని తాను చేసుకుపోతుంది అంటారు వెంకటరెడ్డి గారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. వినోద్ కుమార్ గారు, రవికుమార్ గారు, లింగం యాదవ్ గారు, అలాగే పల్నాటి వెంకటరెడ్డి గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.